గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషో నెంబర్ 1018. ఈరోజు డైలీ మనీషోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 12 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,102 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 37 పాయింట్స్ పెరిగి 22,497 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.75% కరెక్ట్ అయింది. నిన్న మన డైలీ మనీషోలోని యుఎస్ లోని రెసిషన్ రాబోతున్నట్టుగా వచ్చినటువంటి న్యూస్ గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ యుఎస్ రెసిషన్ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ రైజ్ అయ్యాయో ఆ కన్సర్న్స్ తోని నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో అయితే సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. నాస్డాక్ ఏకంగా నిన్న సెషన్ లో 4% కరెక్ట్ అయింది. సో యుఎస్ మార్కెట్స్ లో ఏదైతే ఈ ప్రెషర్ కనపడిందో దీంతో మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈ రోజు సెషన్ లోని నెగిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్ కూడా ఈ రోజు మార్నింగ్ నెగిటివ్ లోనే ఓపెన్ అయినా దాని తర్వాత మార్కెట్ లోని గ్రాడ్యువల్ గా రికవరీ అనేది కనపడింది. ఈ రోజు మన మార్కెట్స్ నెగిటివ్ లో ఓపెన్ అయినా కూడా దాని తర్వాత మార్కెట్స్ గ్రాడ్యువల్ గా రికవర్ అవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. దానిలో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయినా కూడా ఈ రోజు డౌ ఫీచర్స్ అయితే పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నాయి. సో యుఎస్ మార్కెట్స్ లో ఏదైతే రికవరీ కనపడుతుందో దాంతో మన మార్కెట్స్ లో కూడా కొంత రికవరీ అనేది చూసాం. దీంతో పాటుగా ఇండియా యుఎస్ పైన ఏప్రిల్ నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తుందని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ ఉన్నాయి కదా. ఈ కన్సర్న్స్ ని అడ్రస్ చేస్తూ లోక్సభలోని మన కామర్స్ మినిస్ట్రీ అయితే దీనికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇంకా యుఎస్ మన పైన ఎటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ కూడా విధించలేదని, ఈ టారిఫ్స్ ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని చెప్తున్నారు కదా. ఈలోగానే రెండు కంట్రీస్ మధ్యన మ్యూచువల్ బెనిఫిట్ రిలేటెడ్ గా చాలా నెగోషియేషన్స్ జరుగుతున్నాయని అండ్ మల్టీ సెక్టరల్ బిలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా కూడా రెండు కంట్రీస్ కూడా డిస్కస్ చేస్తున్నట్లుగా పార్లమెంట్ లోని ఆయన రెస్పాండ్ అవడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఇండియా యుఎస్ పైన ఏవైతే టారిఫ్స్ విధిస్తుందో ఆ హై టారిఫ్స్ ని తగ్గించాలని చెప్పి యుఎస్ కంటిన్యూస్ గా అడుగుతుంది కదా. ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ని కూడా రెడ్యూస్ చేసేందుకు గాను ఇండియా వర్క్ చేస్తున్నట్టుగా ఈయన స్టేట్మెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ నిన్న సెషన్ లోనే మనం మాట్లాడుకున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అవుతూ ఇండియా అయితే టారిఫ్స్ తగ్గించడానికి ఒప్పుకున్నట్లుగా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే చేశారు కదా. సో ఈ నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నట్లుగా వీళ్ళ స్టేట్మెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏప్రిల్ 2 నుంచి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే అమల్లోకి వస్తాయని చెప్తున్నారు కదా. బట్ ఈ లోపలే ఈ నెగోషియేషన్స్ అన్ని జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నెగోషియేషన్స్ జరిగి ఒక ట్రేడ్ డీల్ కనుక రెండు కంట్రీస్ మధ్యన జరిగిపోయింది అనుకోండి, ఇప్పటి వరకు మార్కెట్స్ లోని టారిఫ్స్ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ తొలగిపోతాయి. నువ్వు ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా కన్సర్న్స్ తొలగిపోయినట్లయితే మార్కెట్స్ కి అది పాజిటివ్ అయినా అంటే ఇది మార్కెట్స్ కి కనపడుతున్నటువంటి వన్ ఆఫ్ ది కన్సర్న్. దీంతో పాటుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 2 quarters నుంచి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ నెంబర్స్ అయితే మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయి కదా. సో ఈ Q4 లో యాక్చువల్లీ కంపెనీస్ నెంబర్స్ కొంత బెటర్ గా రావచ్చని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ Q4 నెంబర్స్ ఎలా వస్తాయన్నది ఈసారి మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. Q4 నెంబర్స్ గనక బాగా వచ్చాయనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఈ క్వార్టర్ లో కూడా కంపెనీస్ యొక్క నెంబర్స్ మార్కెట్ ని గనక డిసప్పాయింట్ చేసినట్లయితే మార్కెట్స్ లోని అంత ఫాస్ట్ గా మనకి రికవరీ అన్నది కనపడకపోవచ్చు. దీని రిలేటెడ్ గా నువామా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ స్టిల్ మన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అవుట్లుక్ అయితే కొంత స్లోగానే ఉన్నదని, దీంతో Q4 నెంబర్స్ తర్వాత కూడా మార్కెట్ లో ఫర్దర్ గా మనం మరికొంత ఫాల్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఇన్వెస్టర్స్ ని వార్న్ చేయడం జరిగింది. సో ఇటువంటివి చాలానే వస్తుంటాయి. అంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఇటువంటి ప్రెడిక్షన్స్ చాలా వస్తుంటాయి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రెడిక్షన్స్ చాలా వస్తుంటాయి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇంకా అంతగా పెరిగిపోవచ్చు, నిఫ్టీ టార్గెట్ అంతా, నిఫ్టీ టార్గెట్ ఇంత, ఇటువంటి ప్రెడిక్షన్స్ వస్తుంటాయి. పడుతున్నప్పుడు కూడా ఇంకా మార్కెట్ పడచ్చని ప్రెడిక్షన్స్ వస్తుంటాయి. ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఎవరు కూడా పర్ఫెక్ట్ గా అంచనా వేయలేరు. ఇవన్నీ కూడా అజంప్షన్స్ మాత్రమే. మార్కెట్ ఇంత కరెక్ట్ అవచ్చని అజంప్షన్స్ చేస్తుంటారు, అంత పెరగచ్చని అజంప్షన్స్ చేస్తుంటారు. బట్ ఏదైనా సరే ఇక్కడి నుంచి మార్కెట్ లో రియాక్షన్ అన్నది బేసిక్ గా ఫండమెంటల్స్ పైనే ఆధారపడి ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మన కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ పైనే మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. సో ఈ Q4 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ కొంత బెటర్ నెంబర్స్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూడాలి ఈసారి కంపెనీస్ ఎటువంటి నెంబర్స్ పోస్ట్ చేస్తాయి అన్నది. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నోవమా వాళ్ళు ఇలా వార్నింగ్ ఇస్తున్నారు కదా Q4 తర్వాత కూడా మార్కెట్ కరెక్ట్ అవ్వచ్చని. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా మార్కెట్ కరెక్ట్ అవ్వచ్చని మీరు అనుకుంటున్నారా లేదా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా పానిక్ నెస్ క్రియేట్ అయింది కదా. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లో అసలు ఇంత ప్రెషర్ ఎందుకు కనపడింది అండ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఈ స్టాక్ తో ఏం చేయాలి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ రోజు వచ్చినటువంటి ఇష్యూ కన్నా వీకెండ్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO అయినటువంటి మిస్టర్ సుమంత్ కత్పాలియా గారి పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ పీరియడ్ ఎండ్
ఎండ్ అవుతుండడంతో ఆయన రోల్ ని మళ్ళీ 3 years ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వీళ్ళు ఆర్బీఐ అయితే రిక్వెస్ట్ చేశారు. కానీ ఆర్బీఐ మాత్రం ఈయన రోల్ ని జస్ట్ 1 year మాత్రం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈయన రోల్ ని ఎక్స్టెండ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఎదర్ ఈయన రోల్ ఏదైతే ఉన్నదో ఆ రోల్ ఈయన సరిగ్గా ప్లే చేయట్లేదు అండ్ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇటువంటి ఇష్యూస్ తోనే ఆర్బీఐ తన రోల్ అయితే 3 years ఎక్స్టెండ్ చేసి ఉండకపోవచ్చు కదా. సో ఇది వీకెండ్ లో వచ్చినటువంటి నెగిటివ్ అప్డేట్. అయితే నిన్న నైట్ వీళ్ళ దగ్గర నుంచి మరొక బిగ్ నెగిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బ్యాంక్ యొక్క ఇంటర్నల్ ఆడిటింగ్ కండక్ట్ చేసినట్లుగా ఈ ఆడిటింగ్ లోని వీళ్ళ డెరివేటివ్స్ అకౌంటింగ్ లోని కొన్ని మిస్టేక్స్ జరిగాయని, దాంతోని ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ ఓవరాల్ నెట్వర్త్ ఏదైతే ఉన్నదో ఆ నెట్వర్త్ లోని వీళ్ళ పైన 2.35% వరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు అయితే ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళు ఇంటర్నల్ ఆడిట్ కండక్ట్ చేసి వీళ్ళపైన ఇంత ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నారు కదా. సో దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ఆడిట్ ని కండక్ట్ చేసేందుకు గాను వీళ్ళు ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీని కూడా నియమించడం జరిగింది. అండ్ ఈ ఏజెన్సీ యొక్క ఆడిట్ అయితే నెక్స్ట్ 3 to 4 వీక్స్ లోని కంప్లీట్ అయ్యి వీళ్ళపైన అసలు క్లియర్ కట్ గా ఎంత ఇంపాక్ట్ పడుతుందని చెప్పి డీటెయిల్ స్టేట్మెంట్ ని రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో వీళ్ళపైన ఏదైతే ఇంపాక్ట్ పడుతుందో ఇది 1 time ఇంపాక్ట్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ ఓవరాల్ నెట్వర్త్ ఏదైతే ఉందో దానిపైన 2.35% ఇంపాక్ట్ పడుతుందని వీళ్ళు చెప్తున్నారంటే ఇట్స్ ఎ బిగ్ ఇంపాక్ట్. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఇంటర్నల్ ఆడిట్ కండక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తప్పులు ఉన్నట్టుగా బయటపడ్డాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా. మరి ఇన్నాళ్ళు వీళ్ళు ఏం చేశారు? ఇన్నాళ్ళు ఇన్ని మిస్టేక్స్ జరుగుతున్నట్టుగా వీళ్ళు గమనించలేదా? గమనించకుండానే ఉన్నారా? సో సడన్ గా వీళ్ళపైన ఇంత ఇంపాక్ట్ పడుతుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేసేసరికి ఆబ్వియస్ గా ఇన్వెస్టర్ లో పానిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఆ పానిక్నెస్ క్రియేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లోని ఇంత ప్రెషర్ కనపడింది. నో దీని రిలేటెడ్ గా వేరియస్ అనలిస్టులు ఏం షేర్ చేస్తున్నారంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ఎన్ఆర్ఐ డిపాజిట్స్ నియర్లీ 39% వరకు పెరిగాయి కదా. కానీ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే వస్తుంది. నో డాలర్ లో ఏదైతే ఈ మూమెంటం కనపడిందో దీంతో వీళ్ళ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ పైన ఎంటీఎం అంటే మార్క్ టు మార్కెట్ వాల్యూలోని లార్జ్ ఇంపాక్ట్ పడి ఉండొచ్చని, సో దాని వల్ల వీళ్ళ ఎంటీఎం లాస్లు పెరిగినట్లుగా వీళ్ళ అభిప్రాయాన్ని అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు బ్యాంక్ అయితే ఇదేం డిస్క్లోజ్ చేయలేదు కదా ఇన్ని రోజులు కూడా. సో ఓవరాల్ గా క్లియర్ కట్ ఆ ఇండిపెండెంట్ ఆడిటర్ దగ్గర నుంచి ఆడిట్ జరిగి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లియర్ కట్ డీటెయిల్స్ అన్న వస్తాయి. నో స్టాక్ ఇంతలా కరెక్ట్ అయింది అండ్ ఇన్వెస్టర్స్ లో కూడా పానిక్నెస్ క్రియేట్ అయింది కదా. దీంతో వీళ్ళ మేనేజ్మెంట్ కూడా దీనికి రెస్పాండ్ అయింది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంటింగ్ ఇష్యూ ఏదైతే ఉన్నదో దాని గురించి ఇప్పుడే వీళ్ళకి తెలిసిందని అండ్ ముందుగా ఎందుకు డిస్క్లోజ్ చేయలేదంటే దాని రిలేటెడ్ గా మా దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. దీంతో పాటుగా ఈ 1600 crores వరకు వీళ్ళపైన ఏదైతే ఇంపాక్ట్ పడుతుందో ఆ ఇంపాక్ట్ పెద్ద ఇంపాక్ట్ కాదు, దాన్ని మేమైతే రిజాల్వ్ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అండ్ ఆర్బీఐ అప్రూవల్ వచ్చినట్లయితే వీళ్ళ మేనేజ్మెంట్ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేస్తామని కూడా చెప్తుంది. మేనేజ్మెంట్ ఈజ్ అ స్ట్రాంగ్ మేనేజ్మెంట్, వాళ్ళు ఫండ్ ఇన్ఫ్యూజ్ కూడా చేయగలరు. కాకపోతే ఇన్ని రోజులు అసలు అంటే ఇష్యూని ఎందుకు డిస్క్లోజ్ చేయకుండా దాచారు. అండ్ రీసెంట్ గా చూసినట్లయితే వీళ్ళ ఎన్పిఏ నెంబర్ కూడా చాలా ఎక్కువగానే పెరుగుతున్నది. సో ఎన్పిఏ నెంబర్ పెరుగుతుండడం ఒక నెగిటివ్ అంటే ఇటువంటి టైంలో వీళ్ళు డిస్క్లోజ్ చేయకుండా ఇటువంటివి దాచి సడన్ గా డిస్క్లోజ్ చేస్తే ఆబ్వియస్ గా మార్కెట్ లో పానిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా స్టాక్ కరెక్ట్ అవుతుంది కదా, ఇష్యూని రిజాల్వ్ చేసేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది కదా. దీంతో స్టాక్ లో మనం రికవరీ చూసేయచ్చు అని చెప్పి ఇటువంటి టైంలో కొంతమంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇది ఆపర్చునిటీ అనుకుని చెప్పి ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ బ్యాంక్స్ విషయంకి వచ్చేసరికి ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. నార్మల్ ఏదైనా కంపెనీ విషయంలోనే ఇష్యూ అంటే అలాంటి కంపెనీస్ తో మనం దూరంగా ఉండాలి. దట్టు బ్యాంక్ రిలేటెడ్ ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడైతే బయటపడతాయో ఆ ఇష్యూస్ నుంచి ఆ బ్యాంక్ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి ఈవెన్ అటువంటి ఇష్యూస్ నుంచి బ్యాంక్స్ బయటికి రావడం కూడా టఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంక్స్ లో జరిగేటువంటి ఇటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కి బయటికి తెలిసేసరికి చాలా టైమే పడుతుంది. ప్రీవియస్ గా మనం ఎస్ బ్యాంక్ విషయంలో ఇటువంటి సినారియో చూసాం. అండ్ అనదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయిన డిహెచ్ఎఫ్ఎల్ కేసులో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసాం కదా. సో ఇలాంటి టైంలో ఎవరైనా సరే ఆపర్చునిటీ అనుకుని ఇలా పడుతున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ ఇష్యూ పెద్దదని బయటికి తెలిసేసరికి చాలా టైం పడుతుంది. కానీ ఆ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అటువంటి స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ పరిస్థితి కూడా ఇలాగే అయిపోద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి టైంలోని ఎంత స్ట్రాంగ్ బ్యాంక్ అయినా సరే అలాంటి బ్యాంక్స్ తోని ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోని ఇన్వెస్టర్స్ కొంత జాగ్రత్తగా ఉండడమే బెటర్. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో దీనివల్ల కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పైన కూడా భారీ ఇంపాక్టే పడున్నది. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ లోని ఎక్కువగా స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తర్వాత హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, నిపాన్ మ్యూచువల్ ఫండ్ వీళ్ళతో పాటు ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంత వాల్యూ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ పైన స్ట్రాంగ్ గా కనుక ప్రెషర్ పడినట్లయితే దానివల్ల ఇండస్ఇండ్ బ్యాంక్ లోని భారీగా ఇన్వెస్ట్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అండ్ కంపెనీస్ పైన కూడా ఇంపాక్ట్ పడున్నది. నెక్స్ట్ చైనా మన కంట్రీలోకి వేరియస్ ప్రొడక్ట్స్ ని డంపింగ్ చేస్తూ వస్తుంటది కదా. ఇలా డంపింగ్ చేస్తుండడం వలన మన లోకల్ ఇండస్ట్రీస్
ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయని చెప్పి గవర్నమెంట్ గుర్తించినట్లయితే అటువంటి ప్రొడక్ట్స్ పైన గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తూ ఉంటుంది. చైనా అండ్ జపాన్ నుంచి మన కంట్రీలోని వాటర్ ట్రీట్మెంట్ కెమికల్ డంపింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుండడంతో మన లోకల్ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుందని గుర్తించినటువంటి గవర్నమెంట్ ఈ వాటర్ ట్రీట్మెంట్ కెమికల్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని 5 years పాటు విధించడం జరిగింది. ఫర్దర్ గా ఎప్పుడైనా ఒకవేళ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా రివ్యూ చేసి ఒకవేళ దాన్ని తీసివేసినట్లయితే ఓకే, కానీ అప్పటి వరకు మాత్రం ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అన్నది కొనసాగనున్నది. గవర్నమెంట్ ఈ కెమికల్ పైన విధించినటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీ వలన లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి కాంకార్డ్ ఎన్విరో అయితే దీని వలన లాభపడినది. దీంతో పాటు ఏ కంపెనీస్ అయితే ఈ స్పేస్ లో వర్క్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ అన్ని కూడా దీని వలన బెనిఫిట్ పొందబోతున్నాయి. నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే ఉన్నది. ఈ 2 ఇన్సూరెన్స్ లు హోల్డ్ చేస్తున్నటువంటి క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ April 1 నుంచి అహ్మదాబాద్ రీజన్ లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ లోని క్యాష్లెస్ క్లెయిమ్ ట్రీట్మెంట్స్ అయితే చేయమని చెప్పి అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళైతే అనౌన్స్ చేశారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా హాస్పిటల్స్ క్లెయిమ్స్ రిలేటెడ్ గా వన్ సైడెడ్ డిసిషన్స్ తీసుకుంటున్నాయని అండ్ అలాగే వీళ్ళు కొన్ని డిడక్షన్స్ ఏవైతే చేస్తున్నారో అవి చాలా అన్జస్టిఫైడ్ ఉన్నాయి అండ్ లో చార్జెస్, అంటే పేషెంట్స్ కి వీళ్ళు క్వాలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తున్నా కూడా ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా తక్కువ చార్జెస్ నే వీళ్ళకి పే చేస్తున్నాయని, సో వీటిని రివ్యూ చేసుకోవాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కంటిన్యూస్ గా అడుగుతున్నా కూడా ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి April 1 నుంచి ఈ 2 ఇన్సూరెన్స్ ని హోల్డ్ చేస్తున్నటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాష్ లెస్ క్లెయిమ్ ట్రీట్మెంట్స్ అయితే నిలిపివేస్తున్నట్లుగా అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అవి ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు ఇలా హాస్పిటల్స్ తో ఉన్నటువంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోలేదు అనుకోండి, వాళ్ళు క్యాష్ లెస్ క్లెయిమ్ ట్రీట్మెంట్స్ కనుక చేయకపోయినట్లయితే ఏం జరుగుతుంది, క్లయింట్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మూవ్ అయిపోతారు అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయని తెలిసినట్లయితే కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి కంపెనీస్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి దానివల్ల వీళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలాంటి ఇష్యూస్ ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే త్వరగా రిజాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్లీ మనం మాట్లాడుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకునేది ఎందుకు, మన పైన ఫైనాన్షియల్ ఇంపాక్ట్ పడకూడదని మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా. సడన్ గా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు, మీరు హాస్పిటల్లో డబ్బులు పే చేయాలి, తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే అన్ని డబ్బులు ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ తో రిజాల్వ్ చేసుకుని క్లయింట్స్ కి అయితే బెస్ట్ సర్వీసెస్ అందించాలి. అలా సర్వీసెస్ ఎవరికైనా లభించకపోతే వాళ్ళు ఐఆర్డీఏకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన కంప్లైంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఎలన్ మస్క్ కి చెందినటువంటి హై స్పీడ్ ఇంటర్నెట్ స్టార్ లింక్ ని ఇండియాకి తీసుకురావడానికి అతను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఎయిర్టెల్ వాళ్ళతోని స్పేస్ ఎక్స్ వాళ్ళైతే అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా మన ఇండియన్ కస్టమర్స్ కోసం ఎయిర్టెల్ వాళ్ళు స్టార్ లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ ని అయితే తీసుకురాబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎయిర్టెల్ వాళ్ళకి ఇండియన్ మార్కెట్ లో ఏదైతే ఎక్స్పర్టీస్ ఉన్నదో ఆ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా మన ఇండియాలో ఉన్నటువంటి కస్టమర్స్ అండ్ బిజినెస్ కి ఈ స్టార్ లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఎలన్ మస్క్ స్టార్ లింక్ అయితే ఎయిర్టెల్ ద్వారా మన ఇండియాలోకి ఎంటర్ అవుతున్నది కదా, దీనికి జియో ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే స్టార్ లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ వన్స్ ఇండియాలోకి ఎంటర్ అయినట్లయితే జియో అండ్ స్టార్ లింక్ మధ్యన చాలా టఫ్ కాంపిటీషన్ నడిచేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ జియో చాలా వరకు మన కంట్రీలోనే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. ఎయిర్టెల్ కూడా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. సో ఎయిర్టెల్ ద్వారా స్టార్ లింక్ ఇండియాలోకి వస్తుంది కాబట్టి కొంతవరకు కస్టమర్స్ ని స్టార్ లింక్ కూడా గ్రాబ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ టెలికాం స్పేస్ లో ఎయిర్టెల్ వాళ్ళు స్టార్ లింక్ తో కొలాబరేట్ ఏదైతే హై స్పీడ్ ఇంటర్నెట్ ని తీసుకొస్తున్నారో దాని ద్వారా జియో అండ్ ఎయిర్టెల్ మధ్యన టఫ్ ఫైట్ అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి జియో ఏ విధంగా ఫ్యూచర్ లో రెస్పాండ్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. ఈ జనవరి ఫిబ్రవరి మంత్ లోని లోరస్ ల్యాబ్స్ వాళ్ళు స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ అయితే చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ 3 quarters లో కూడా వీళ్ళు ఈచ్ క్వార్టర్ లో $75 million వరకు కూడా ఎక్స్పోర్ట్స్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని జనవరి అండ్ ఫిబ్రవరి మంత్ లోనే వీళ్ళు ఏకంగా $98 million వరకు కూడా ఎక్స్పోర్ట్స్ చేసినట్లుగా. సో ఈ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే వీళ్ళు డెలివర్ చేస్తున్నారో దీంతో Q4 లోని వీళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ మనం చూసినట్లయితే లాస్ట్ కొన్ని క్వార్టర్ గా లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తుండడంతో స్టాక్ లోనైతే పెద్దగా మూమెంటం అన్నది కనపడలేదు. ఒకవేళ ఈ Q4 లోని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు మంచి నెంబర్స్ ని కానీ పోస్ట్ చేశారనుకోండి, దాంతో లోరస్ ల్యాబ్ స్టాక్ లోనైతే కొంత పాజిటివ్ ర్యాలీ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఐఏఎఫ్ఎల్ క్యాపిటల్ వాళ్ళు సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళ మర్చెంట్ బ్యాంకింగ్ డివిజన్ 2022 April 1 నుంచి 2024 April 30 మధ్యన డెట్ ఇష్యూస్ ఏవైతే హ్యాండిల్ చేసిందో దీని రిలేటెడ్ గా సెబీ వీళ్ళపైన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినట్లుగా, ఈ ఇన్స్పెక్షన్ లోని సెబీ కొన్ని అబ్జర్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసినట్టుగా దీనిలో భాగంగానే సెబీ
వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో దీని వల్ల అయితే వీళ్ళ యాక్టివిటీస్ పైన కానీ ఫైనాన్షియల్స్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఫ్యూచర్ లో కనుక వీళ్ళు అగైన్ ఇటువంటి తప్పులు కనుక చేశారనుకోండి, సెబీ వీళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి చాలా స్టేట్స్ లో ఉన్నటువంటి వేరియస్ స్టోర్స్ పైన ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఒక రైడ్ నైతే కండక్ట్ చేసినట్లుగా, ఈ రైడ్ లోని వీళ్ళకి చెందినటువంటి కొన్ని షోరూమ్స్ ని క్లోజ్ చేసినట్టుగా అండ్ కొన్ని వెహికల్స్ ని కూడా సీజ్ చేసి వీళ్ళకి షోకాజ్ నోటీసెస్ ని కూడా ఇష్యూ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ట్రేడ్ సర్టిఫికెట్స్ లేవని ఈ షోరూమ్స్ లోని, ఈ ట్రేడ్ సర్టిఫికెట్స్ లేకపోవడంతోనే ఈ షోరూమ్స్ అయితే క్లోజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దగ్గరగా 100 షోరూమ్స్ వరకు క్లోజ్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ కన్సోర్టియం కి ఒక లీడింగ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 740 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కోసం వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ కన్సోర్టియం 125 మెగావాట్ ఏసీ కెపాసిటీతోని ప్రాజెక్ట్ ని డెవలప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు కాంట్రాక్ట్ ని సైన్ చేసినటువంటి 18 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు కినిట్ రైల్వే సొల్యూషన్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వందే భారత్ ట్రైన్ సెట్స్ కోసం సీజీ పవర్ వాళ్ళు వేరియస్ రైల్వే ప్రొడక్ట్స్ లైక్ ప్రొపల్షన్ కిట్స్ విత్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ వేరియస్ అదర్ ఐటమ్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. దీనిలో భాగంగా ఇప్పుడు ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ ని వీళ్ళు రిసీవ్ చేసుకున్నామని అండ్ ఈ పర్చేస్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 400 to 450 crores ఇన్ బిట్వీన్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ పర్చేస్ ఆర్డర్ తో పాటుగా వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లో భాగంగా 35 years సర్వీస్ ఆర్డర్ ని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా వందే భారత్ ట్రైన్ సెట్స్ ప్రొడక్ట్ సప్లై తో పాటు సర్వీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు మంచి ఆర్డర్ ని విన్నారు కాబట్టి ఇది సీజీ పవర్ వాల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మ్యాక్రోటెక్ డెవలపర్స్ రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. వీళ్ళు 279 crores వర్త్ ల్యాండ్ పార్సల్ ని ముంబైలోని అక్వైర్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దీనికి మ్యాక్రోటెక్ డెవలపర్స్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని $210 billion వర్త్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ ప్రాజెక్ట్స్ అయితే యాడ్ చేస్తామని ప్రీవియస్ గా గైడెన్స్ ఇచ్చామని, దీనిలో భాగంగా ఫస్ట్ 9 months లోని వీళ్ళు ఆల్రెడీ 90% ఆఫ్ ది టార్గెట్ ని అచీవ్ చేసేసినట్లుగా అండ్ రిమైనింగ్ టార్గెట్ ని కూడా అచీవ్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో రిమైనింగ్ టార్గెట్ ని అచీవ్ చేయడం పార్ట్ లో భాగంగానే వీళ్ళు మల్టిపుల్ ల్యాండ్ పార్సల్స్ ని అక్వైర్ చేయడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఇవాల్యుయేట్ చేస్తున్నామని, సో మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏదైతే ఈ ల్యాండ్ పార్సల్ రిలేటెడ్ గా న్యూస్ వస్తుందో అది ప్రెసెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నది, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వన్స్ ఫైనలైజ్ అయిందనుకోండి దాని రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ల్యాండ్ పార్సల్స్ ని అక్వైర్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మార్కెట్ లో ఏదైతే రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్ గా డిమాండ్ కనపడుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను న్యూ ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇది లాంగ్ టర్మ్ లోని మ్యాక్రోటెక్ డెవలపర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా. వీళ్ళు మార్చ్ మంత్ లో లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 843 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ మనం చూసినట్లయితే ఆర్ఎఫ్ సీకర్స్ అండ్ అలాగే వెసల్స్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టమ్, వీటితో పాటు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అదర్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఆర్డర్స్ వచ్చాయి. సో ఈ కొత్తగా వచ్చిన 843 crores వర్త్ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు టోటల్ గా 14,567 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. యాక్చువల్లీ ఈ డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఈ ఆర్డర్స్ ఫ్లో కనుక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఇది డిఫెన్స్ కంపెనీస్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అనుపమ్ రసాయన్ వాళ్ళు ఒక కొరియన్ ఎంఎన్సీ కంపెనీతోని 10 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $106 million. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే వీళ్ళు 900 crores పైన ఆర్డర్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కొరియన్ ఎంఎన్సీ కంపెనీకి అనుపమ్ రసాయన్ వాళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ తో పాటు హై పెర్ఫార్మెన్స్ నీష్ కెమికల్స్ ని కూడా సప్లై చేయవలసి ఉన్నది. ఈ సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలా ఏదైనా కంపెనీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్ అయింది అనుకోండి అది ఆ కంపెనీకి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అభినవ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా సౌదీ అరేబియా అండ్ అలాగే మిడిల్ ఈస్ట్ ఈ రీజియన్స్ లోని వీళ్ళు రైల్వేస్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, రోడ్స్, టన్నెల్స్ ఇటువంటివి అయితే కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అంటే
ఇంకా కాంట్రాక్ట్స్ అయితే వచ్చేలేదు. సో కొత్తగా ఏవైతే ఇక్కడ నుంచి కాంట్రాక్ట్స్ వస్తాయో ఈ కాంట్రాక్ట్స్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్ కోసం అడ్వైజరీ సర్వీసెస్ని అయితే వీళ్ళు ఏ కంపెనీ ఎంఓయూ సైన్ చేశారు కదా, అది అభినవ్ అనేటువంటి కంపెనీతో, ఆ కంపెనీ ఈ అడ్వైజరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయబోతుంది. యాక్చువల్లీ సౌదీ అరేబియా అండ్ మిడిల్ ఈస్ట్లోని రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ టనెల్స్ ప్రాజెక్ట్స్ ఇటువంటి ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా మంచి ఆపర్చునిటీ ఉన్నది. సో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి అశోక బిల్డ్కాన్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 300 crores. ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు ఒక సబ్ స్టేషన్ ఎస్టాబ్లిష్మెంట్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 18 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషా గైస్. ఈ రోజు డైలీ మనీషాలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.